బంగారు తెలంగాణ వస్తే మీ భవిష్యత్తులు బాగా చేస్తాను, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను. అది మాటేనా? అన్నమాట తప్పినవు, ఆడిన మాట తప్పినవు. ఇప్పుడు మా పిల్లలకు నువ్వు అనుకున్నట్టు జాబులు ఇవ్వకపోయినట్టు ఆయన మా బతుకులు ఎట్లా? మమ్మల్ని ఎవరు చేస్తారు? నువ్వు ఇచ్చే 1000 రూపాయల పింఛన్ మాకేం మొదలవుతుంది? నీది 4 దాటమాట చెప్పు. నువ్వు ఫస్ట్ ఇస్తానన్నావు, నీ అవసరం తీరిందా? అవసరం తీరిందా నా మాటలు? మరి మళ్ళా గెలిచినప్పుడు మళ్ళా ఓటేవని ఏ ముఖం పెట్టుకుని వస్తావు? ఎట్లా వస్తావు? ఈ కార్మికులకు కూడా బుద్ధి లేదు, ఇంత కూడా అందరు ఒక్క కట్టడై ఉండాలి. ఆడవాళ్ళకు బుద్ధి లేదా? అరే నువ్వు ఇలా అది డ్యూటీకి పోకు అని చెప్పాలి. ఎవరి భర్తకు వాళ్ళు చెప్పుకోవాలి గ్యారంటీగా. అందరు ఒక్కటాయి మంచిగా ఒక్క మాట నిలబడితే బరాబరి మన జాబులు మనకి ఇస్తాడు కేసీఆర్ సార్. ఇయ్యకపోతే మాత్రం మంచిగా ఉంటది. తెలంగాణ ఎట్లా వచ్చింది? మనం బంధు అందరం ఓట్లేదు కదా, నువ్వు గెలిచింది 45 రోజులు 45 రోజులు టైప్ ఉన్నది. ఇట్లా కాదా? అప్పుడో తీరు మాట్లాడి ఇప్పుడో తీరు మాట్లాడి నాలుక తాటమాట అంత పెద్దోనివే ఇంత అబద్దాలు అయినావంటే నేను ఎట్లా నమ్ముడుగా? వారసత్వం ఇక్కడన్నా ఇక్కడంటే ఆశపడదు. పెళ్లిళ్ళు కావాలని అమ్మాయిలు ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఓ అబ్బాయిని తీసుకొచ్చి పని ఉండదని ఆశకు ఇట్లా చేసిర్రు. ఇప్పుడు వాళ్ళు అటుపోతారు, వీళ్ళు ఇటు వస్తారు. అలా లింక్ పెట్టినావు, మరి అది ఆ పరిస్థితి అట్లా ఒక్కొక్కరు గోడుని ఎడతారు. ఇస్తారు అన్నం పెట్టి గుంజుకున్నట్టు చేసినావు. నీ పద్ధతి మంచిగా లేదని మేము అంటున్నాం. తప్పకుండా సింగరేణి జాబులు మా కొడుకులకు ఇవ్వాలి. ఇచ్చేదాకా కార్మికులు బాయిలా దిగేది లేదు, పని చేసేది లేదు. దిగేది ఉంటే ఇక వాళ్ళకు తగిన సీట్ పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.